యాక్చువల్లీ మీ జర్నీ విషయానికొస్తే, బేసిక్‌గా మీ రైటర్ జర్నీ ఎప్పుడు స్టార్ట్ అయింది? ఎలా స్టార్ట్ అయింది? ఎట్ ద సేమ్ టైమ్ మీకు ఇది బాగా మలుపు తిప్పింది నా కెరియర్‌లో అని అనిపించినటువంటి సందర్భం గాని, స్టోరీ గాని, ఘటన గాని ఏదైనా? జర్నీ అన్నది 'సత్య' మూవీ తోటి. యాహ్! 'రామ్ గోపాల్ సత్య.' సో, దాంతో బట్ ఇట్ మలుపు టేక్ ఆఫ్ అయింది. తిప్పిందనుకున్నది. అది 'ఢీ'. ఓకే. హ్మ్. 'ఢీ' అన్న ఫిల్మ్ యాజ్ ఎ స్టోరీ రైటర్‌గా నాకు ఫస్ట్ గుర్తింపు తీసుకొచ్చింది. హ్మ్. 'ఢీ' ముందు 'వెంకీ' కూడా రాశాను. హ్మ్. అదుర్స్. ఆ! అది ఎప్పుడు మచ్ లేటర్. అవునవును. దాని స్టార్టింగ్‌లో. తర్వాత హ్మ్. 'అదుర్స్' ఫస్ట్ 'ఢీ'. ఓకే. 'వెంకీ' ఇవన్నీ వచ్చాయి గానీ, ఆ 'వెంకీ' ఇప్పటికీ 'వెంకీ' కామెడీ, ఇప్పటికి ట్రైన్ అన్నీ కామెడీ గురించి, వస్తూనే ఉంటాయి డైలాగ్స్ చాలా. గురించి కరెక్ట్. ఇప్పటికి వస్తున్నాయి. మీమ్స్ వస్తూనే ఉంటాయి. అవే ఎక్కువేస్తారు ఆ ట్రైన్ కామెడీవి. ఢీలో గూడా కామెడీ చాలా బావుంటుంది. ఈవెన్ ఆ! కాకపోతే పర్సనల్లీ 'ఢీ' మేము చాలా ఏంటంటే ఎంజాయ్ చేస్తాం. మన 'వెంకీ' ఏంటంటే డైలాగ్స్. అవును. ఆ డైలాగ్స్ వల్ల అది చూసి నాకు ఫస్ట్ టైమ్ 'చిరంజీవి' గారి దగ్గర నుంచి హ్మ్. ఫోనొచ్చింది. ఓకే. ఫోనొచ్చి ఆయన పిలిపించాడు ఇంటికి. అలాగా ఆర్టిస్ట్ స్టార్స్‌లో, యాక్టర్స్‌లో వితిన్ ఇండస్ట్రీ గుర్తింపు తీసుకొచ్చింది 'వెంకీ.' హ్మ్. వితిన్ పబ్లిక్‌లో ప్రేక్షకుల్లో గుర్తింపు తీసుకొచ్చింది 'ఢీ.' యెస్. 'వెంకీ' అనేటప్పుడు 'సీను వైట్ల' డైరెక్టరు, నేను. 'సీను వైట్ల' అప్పటికే 'ఆనందం', హ్మ్. తను కొన్ని సినిమాలు 'సొంతం', హ్మ్. కొన్ని సినిమాలు తీసున్నాడు. ఆల్రెడీ తనకొక సక్సెస్ ఇది. సో, తర్వాత నా సినిమాలొచ్చిన తర్వాత, ఆహా! ఈ 'వెంకీ' కూడా ఇతనేనా అన్నారు గానీ, హ్మ్. వితిన్ ది ఇండస్ట్రీ నోటీస్ చేశారు. హ్మ్. ఎవరు డైలాగులు కొత్తగున్నాయి. ఇది రాసిందెవరు? అంటే కొత్తగొచ్చాడు 'కోన వెంకట్' అని. హ్మ్. ఇండస్ట్రీలో గుర్తింపు తీసుకొచ్చింది. ఇది ప్రేక్షకుల గుర్తింపు తీసుకొచ్చింది 'ఢీ'. ఓకే.